చాలామంది ఎలా ఉన్నారు? అందరూ ఇండియా గొప్పది. ఐ లవ్ మై ఇండియా అంటారు కదా! ఆపర్చునిటీ రాగానే అమెరికాకి టికెట్ బుక్ చేస్తారు. ఇండియాలో బంధాలున్నాయి, ప్రేమలున్నాయి, విలువలున్నాయని చెప్తాం కదా! మరి అమెరికాలో మాత్రం ఫ్యూచర్ ఉందంటారు కదా! అసలు నిజంగా ఏది? ఏది ముఖ్యం మనకి? అమెరికాలో ఉన్నప్పుడేమో ఇండియాని మిస్ అవుతా ఉంటాం. ఇండియాకెళ్తే అమెరికా డ్రీమ్‌ని చూస్తా ఉంటాం. అసలు నాకొక డౌటు నిజమైన జీవితం ఎక్కడుంది అని చెప్పేసి. ఈ ప్రశ్న అయితే నిజంగా అమెరికాలో ఉండే ప్రతి ఒక్క ఇండియన్ మనసులో ఏదో ఒక్కసారైనా వచ్చుంటది. ఖచ్చితంగా వచ్చుంటది. అంటే ఒకవైపు మన మనసేమో ఇండియాలో ఉంటదనమాట. ఇండియాలో అసలు పండగలు మిస్ అవుతున్నాం, ఫంక్షన్‌లు మిస్ అవుతున్నాం, చుట్టాలు మిస్ అవుతున్నాం, ఫ్రెండ్స్‌ని మిస్ అవుతున్నాం, అటు పోవాలా, ఇటు పోతున్నాం, ఫుడ్డు, పని అన్నీ ఆలోచిస్తామనమాట. మరోవైపు చూసుకుంటే బాధ్యతలు, కెరియరు, భవిష్యత్తు అంతా కూడా ఇక్కడ చూస్తామనమాట. అంటే చాలామంది అమెరికాకొస్తారు గదా! అమెరికా మీద ఇష్టంతో వచ్చారు. అమెరికా మీద ప్రేమతో ఎళ్లారులే అనుకుంటారు. కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఒక డ్రీమ్ ఉంటదనమాట. ఎలా అంటే తొందరగా ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి. పిల్లలకి మంచి అవకాశాలివ్వాలి. వాళ్ళ కెరియర్‌ని మంచిగా సెటిల్ చేయాలి. అంటే ఒక్కసారి లైఫ్‌లో కొంచెం సెటిల్‌మెంట్ అనేది ఉంటే తెలుసు కదా! బేస్ అనేది ఉంటే గనక దాని తర్వాత కొంచెం మనం సెటిల్ అయినట్టే ఆల్‌మోస్ట్. అంటే తొందరగా ఎదగాలి అని చెప్పేసి. చాలామంది అంటుంటారు గదా! యూఎస్ఏ ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని జెప్పేసి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంకి అవకాశం దొరుకుతది అని చెప్పేసి. మనం ఇక్కడ కష్టపడ్డామంటే కొంతవరకు ఆ కష్టానికి విలువ తగ్గుతుంది అని చెప్పి నమ్మకం అయితే ఉంటదనమాట. ఇక్కడ కొన్ని సంవత్సరాలు మనం సంపాదిస్తాం కదా! ఆ మనీ వచ్చేసి మనకి ఇండియాలో దశాబ్దాలు పట్టే అవకాశం ఉంటదని. అందుకే రిస్క్ చేసి నచ్చినా, నచ్చకపోయినా ఫ్యామిలీ కోసమో, కొన్ని సెటిల్మెంట్స్ కోసమో, కొన్ని వేల కిలోమీటర్లు రిస్క్ చేసి ప్రయాణం చేసి ఇక్కడికొస్తా ఉంటారు. నేనిప్పుడు ఇలా మాట్లాడాననుకో, నీకేం అక్కడున్నవి ఎన్నైనా మాట్లాడుతా ఉంటారు. కొంతమంది జోక్‌గా గూడా మాట్లాడుతున్నారు. ఓకే. నో ప్రాబ్లమ్. బట్ కాకపోతే ఏంటంటే, అమెరికా రావడం అంటే కేవలం డాలర్లు సంపాదించడానికి మాత్రమే కాదు. దానికంటూ ఒక ధర ఉంటది. ఆలోచించండి. ఇంత దూరం వచ్చామంటే, మనం ఎంతమందిని మిస్ అవుతున్నాం. పేరెంట్స్‌ని మిస్ అవుతాము. ఫంక్షన్‌లు మిస్ అవుతాం. పండగలు మిస్ అవుతాము. ఏదైనా బాలేపోతే మనం హైదరాబాద్‌లోనో, లేక అట్లా ఉంటే గనక కార్ ట్రావెల్ చేసో, బస్ జర్నీ చేసో వాళ్ళని చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది. ఏదైనా ఫంక్షన్‌లు జరిగినా, పండగలు జరిగినా వీడియో కాల్‌లో చూసి మాట్లాడతాం. అది ఆలోచించండి. ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది లోపట. అట్లా అని చెప్పి కాంప్రమైజ్ అవుతారు. ఎందుకంటే మనం ఈరోజు కాంప్రమైజ్ అయితే మన పిల్లల భవిష్యత్తు బావుంటది అని చెప్పేసి. ఇవన్నీ కూడా ప్రయాణంలో భాగమే. అందరికీ తెలుసు. ఒక్కసారి అమెరికా ప్రయాణం స్టార్ట్ చేశామంటే గనక ఒక సంవత్సరం, ఒక సంవత్సరంన్నర దాకా ఇంక మళ్ళీ తిరుగు ప్రయాణం ఉండకుండా ప్లాన్ చేసుకుంటారు. ఏదొచ్చినా, ఎన్నొచ్చినా, అడ్డంకులొచ్చినా అన్నీ కాంప్రమైజ్ అయ్యి తట్టుకొని నిలబడే శక్తి ఉంటేనే అమెరికా ప్రయాణం చేస్తారనమాట. ఇంకా చాలా మంది తెలుసు. పక్కాగా ప్లాన్ చేసుకొని కొన్ని ఇయర్స్ ఉండి మనీ గెట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఎళ్ళిపోతారనమాట. కొంతమంది మాత్రం అవకాశం వస్తే ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తారు. కొంతమంది ఇక్కడ పిల్లలు పుట్టినా గూడా. సో, అదంతా ఓకే. ఫ్యూచర్ ప్లాన్ అంతా ఓకే. కానీ ఇదంతా ఓకే గానీ, బట్ ఫంక్షన్‌లు మిస్ అయినా ఓకే. పండగలు మిస్ అయినా ఓకే. నెక్స్ట్ ఇయర్ ఒస్తాయి. ఓకే. తర్వాత సంగతి. బట్ మన వాళ్ళకేదైనా బాగాలేకపోతే గనక వీడియో కాల్‌లో మాట్లాడితే ఆ సాటిస్ఫాక్షన్ రాదు. డైరెక్ట్‌గా వెళ్లి కలిసినంత ఫీల్ రాదనమాట. అప్పుడింగ మన వాళ్ళు ఓకే. సరే అమ్మా వీళ్ళు చూసుకొని రండి అని చెప్తారు. బట్ పక్కన వాళ్ళెలా అంటారంటే, ఇంక చాలు డబ్బే ముఖ్యమా? బంధాలు ముఖ్యం, బంధుత్వాలు ముఖ్యం. వచ్చేయండి ఇండియాకి అని జెప్తారనమాట. వాళ్ళు చెప్పింది తప్పేం కాదు. వాళ్ళు చెప్పేది గూడా మన కోసమే. బట్ ప్రాక్టికల్ లైఫ్‌లో చూస్తే గనక ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు చెప్పేది తప్పనట్లేదు నేను. వాళ్ళు చెప్పేదేం తప్పు కాదు. ఐ రెస్పెక్ట్ దట్. అట్లా అని జెప్పి అది పూర్తిగా కూడా నిజం కాదనమాట. ఎందుకంటే ఒకప్పుడు ఓకే. అప్పుడు జీవన విధానం వేరు. అప్పుడు డబ్బులు వేరు. అప్పుడు పెరిగిన విధానం వేరు. ఫుడ్ వేరు. అంతా ఓకే. బట్ ప్రెజెంట్ ప్రాక్టికల్ లైఫ్‌లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అంటే ఎయిదర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అయినా స్ట్రాంగ్‌గా ఉండాలి. లేదంటే పూర్వీకులు మనకి బాగా డబ్బు సంపాదించి పెట్టైనా ఉండాలి. అవి 2 లేని పక్షంలో మనకి మనీ లేకుండా మాత్రం నడవదు. రెస్పెక్ట్ గూడా ఉండదు. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు, ఇంటి లోను, మన ఫ్యామిలీ భవిష్యత్తు అంతా గూడా ఒకరి మీద డిపెండ్ అయింది అంటే గనక ఆ మనిషికి డబ్బు అవసరం ఉంటుందని మనం చెప్పాలి గదా! అతను చెప్పినప్పుడు మనం ఒప్పుకోవాలి కదా! ఎందుకంటే ఇవన్నీ తన మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు తను సడెన్‌గా ఇప్పుడున్న కెరియర్‌ని వదిలేసేసి ఒప్పుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇంకో న్యూస్ కూడా నేను విన్నాను రీసెంట్‌గా. చనిపోతే గూడా వెళ్ళట్లేరు అని చెప్పేసి. అది కూడా నేను ఒప్పుకోనండి. ఎందుకంటే మనకి ఫస్ట్ పేరెంట్స్. పేరెంట్స్‌కి ఏదైనా అవుతుంది, ఇబ్బందయితుంది అంటే గనక, మన జన్మనిచ్చిన వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయకపోతే గనక, ఇంకా అది నెక్స్ట్ థింగ్ అది. మనం ఎంత సంపాదించినా గూడా వాళ్ళ తర్వాతే. వాళ్ళు కొంచెం ప్రాపర్‌గా మంచిగా ఉన్నారు అంటేనే మనం ఇక్కడ మంచిగా సంపాదించిన దానికి విలువుంటది. వాళ్ళు ప్రాపర్‌గా మంచిగా లేరు, ఆనందంగా లేరు, బాధపడుతున్నారు, వాళ్ళక్కడ కరెక్ట్‌గా లేరు అంటే గనక మనం ఎంత సంపాదించినా వేస్టే. నా ఒపీనియన్ అది. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కొంచెం ఇబ్బందయితుందంటేనే కంగారుగా ఉంటది. ఎప్పుడెప్పుడు మనకి లైక్ ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్స్‌కి ఎందుకంటే ఈ స్లాట్ బుకింగ్ దొరక్క చాలా మంది ఇక్కడ స్ట్రక్ అయిపోయారు గానీ, ఒక్కసారి ఓపెన్ చేస్తే ఎంతమంది ఎళ్తారో చూడండి. రెడీగా ఉన్నారనమాట అందరూ. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా? కొంచెం చాలా అంటే 1 ఇయర్ వరకు ఓకే. 1 ఇయర్ తర్వాత ఇంకా గుర్తొస్తా ఉంటది. ఒకసారి ఎళ్ళేసొస్తే బావుంటది. చూసొస్తే బావుంటది. మరో విషయం ఏంటంటే మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో తెలీదు గానీ, అమెరికాలో మనం ఎన్ని సంవత్సరాలున్నా అమెరికన్స్ కాలేమనమాట. మన రూట్స్ ఏమో ఇండియాలో ఉంటాయి.
అలా అని చెప్పి మనం తిరిగి ఇండియాకెళ్ళిపోతాం గదా! అక్కడ వాళ్ళని గూడా అనిపిచ్చం. ఎందుకంటే మనం ఇక్కడ ఆలోచనలు, మన జీవన విధానము, మన థాట్సు అవన్నీ కొంచెం చేంజ్ అయిపోతాయన్నమాట. కంప్లీట్‌గా అక్కడ వాళ్ళని గూడా అనిపిచ్చమనమాట. అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితొస్తది. ఇండియాలో ఏముంటామో అమెరికన్ అంటారు. అమెరికాలో ఉంటే ఇండియన్ అంటారు. మధ్యలో ఎక్కడో నిలిచిపోయినట్టు అనిపిస్తదనమాట. అందరూ ఇప్పుడు ఇండియాకి రా, ఇండియాకి రా అంటారు కదా! ఇండియాకొచ్చిన తర్వాత కంప్లీట్‌గా మనతో అంత మింగిల్ అవ్వలేరు. మీరు అమెరికా నుంచి వచ్చారు కదా! అని చెప్పేసి. ఇక్కడుంటే అమెరికాలో ఉంటే మీరు ఇండియన్స్ కదా! ఇక్కడ వాళ్ళు కాదు గదా! అంటారు. ఆలోచించండి. మన జీవితం 2 కంట్రీస్ మధ్య అంటే 2 ప్రపంచాల మధ్య నడుస్తుంటది. అది అనుభవించాలి మనం. అందరూ ఎంజాయ్‌మెంట్ అనుకుంటారది. ఎంజాయ్‌మెంట్ ఓకే. దానికి తగ్గ సర్కమ్‌స్టాన్సెస్ కూడా ఉంటాయి గదా! అవి గూడా మనం ఆలోచించాలి గదా! చాలామంది ఎన్ఆర్ఐలు షేర్ చేసుకుంటా ఉంటారు గదా! వాళ్ళకేందంటే లోపలుంటది బయటకి కనపడదు. ఎందుకంటే ఇండియా ఎళ్తేమో అమెరికా నుంచి వచ్చా అంటారు. అమెరికాలో వస్తే మీరిక్కడ వాళ్ళు కాదు అక్కడోళ్ళంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకుంటాయి. ఫైనల్‌గా ఏంటంటే ఒక్కొక్కరికేంటంటే కెరీర్ ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఒక్కొక్కరు 2 బ్యాలెన్స్ చేయాలని చూస్తారు. అంతేగాని అమెరికాలో ఉండడం తప్పు కాదు. ఇండియాలో ఉండడం తప్పు కాదు. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే. ఫైనల్‌గా మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడుంటే అమెరికా గెలిచినట్టు, ఇక్కడ ఇండియాలో లేకపోతే ఇండియా ఓడిపోయినట్టు అనుకుంటాం. ప్రాబ్లమ్ ఏంటంటే అయి 2 కాదు. మనం తీసుకున్న డెసిషన్ వల్ల మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన భవిష్యత్తు, మనం మనశ్శాంతిగా ఉన్నామా లేదా అనేది ఫైనల్ విజయం. అదే ఆలోచించుకోవాలి. అంతేగాని ఎక్కడుంటే ఏంటి? చాలామంది వీడియోస్ పెడతా ఉంటారు గదా! అమెరికాన్ ఉండడం కష్టముంది. ఇండియాని మిస్ అవుతున్నాము. ఇండియాలో ఫంక్షన్ మిస్ అవుతున్నాం. పండగలు మిస్ అవుతున్నాం. మన వాళ్ళని మిస్ అవుతున్నాము అని చెప్పేసి. సో, ఇక్కడేంటంటే ఇండియాని మిస్ అవుతున్నాము. లైక్ ఇండియాలో కొన్ని ఫంక్షన్‌లు మిస్ అవుతున్నాము అంటే కంప్లీట్‌గా అమెరికాలో ఉండడం నచ్చలేదని కాదు. కొన్ని మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రీప్లేస్ చేయడం కుదరదనమాట. ఆ మూమెంట్స్ మిస్ అవుతున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీ చుట్టాల ఫంక్షన్ వచ్చింది అనుకోండి. ఫంక్షన్ మిస్ అయ్యారనుకోండి. ఆ ఫంక్షన్ మళ్ళీ రాదు కదా! అలాంటి మూమెంట్ ఏదైనా ఉంటే రీప్లేస్ చేయలేమని చెప్పేసి సింపుల్ అనమాట. అంతేగాని కంప్లీట్‌గా అమెరికాలో ఉండడం నచ్చలేదని కాదు. అన్ని మీనింగ్ అయితే అది కాదు. ఓకే. కొంతమంది కంప్లీట్‌గా నచ్చకపోవచ్చు ఓకే. బట్ అన్ని మూమెంట్స్ అయితే అవి కాదనమాట. చాలామంది ఏంటంటే ఇండియాని మిస్ అవుతున్నాము అంటే ఇండియాలో ఏదైనా కొన్ని మూమెంట్స్ ఇండియాలో మన వాళ్ళని, మన దగ్గర వాళ్ళని ఉంటారు గదా! పేరెంట్స్ ఇలా మిస్ అవ్వడం అంటే వాళ్ళ దగ్గరుండి చూసే ఫీలింగ్ వేరే ఉంటది కదా! ఆ ఫీలింగ్‌ని మిస్ అవుతున్నామనమాట. అవి మళ్ళీ రీక్రియేట్ చేయలేం కదా! ఎప్పుడు ఫీలింగ్ అప్పుడే ఉంటదనమాట. ఏంటంటే ఫంక్షన్‌లు మిస్ అవుతున్నారు, పండుగలు మిస్ అవుతున్నారు అంటే ఫంక్షన్‌లు మిస్ అవుతే ఓకే. మన జీవితం ఏదో ఇంక అయిపోయినట్టు కాదు గదా! జస్ట్ ఆ మూమెంట్‌ని మిస్ అవుతాం. ఓకే. ఒప్పుకుంటాం. మనం ఒక డ్రీమ్‌ని బిల్డ్ చేయడానికొచ్చినప్పుడు కొన్ని మెమోరీస్‌ని వదులుకోవాలి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి గదా! కంప్లీట్‌గా అంటే చాలామంది ఏందంటే నచ్చకపోతే వచ్చేయొచ్చు కదా! అంటారు. ప్రతిదానికి ఒకటే సొల్యూషన్ గాదు గదా! లైక్ కొంతమంది పేరెంట్స్‌ని మిస్ అవుతుంటారు. కొంతమంది అమ్మమ్మ, తాతయ్యని మిస్ అవుతారు. కొంతమంది పిల్లలు గూడా వదిలేసి వచ్చున్నారండి ఇక్కడికి. అంటే ఎలా అంటే వాళ్ళు వాళ్ళ కెరియర్‌ని, వాళ్ళ ఫ్యామిలీని సెటిల్ చేయడం కోసం ఏదైనా చేయాలి అన్న ఒక మూమెంట్‌లో వస్తారు గాబట్టి కొన్ని మెమోరీస్‌ని సాక్రిఫైస్ చేస్తారనమాట. ఆ సాక్రిఫైస్ వెనక చాలా ఉంటాయన్నమాట. మనం అది కూడా రెస్పెక్ట్ చేయాలన్నమాట. సో, ఇది ఇండియాని మిస్ అవుతున్నానంటే నా సైడ్ నుంచి నా అభిప్రాయం అనమాట. కొంతమంది మిస్ అవ్వడంలో వేరే ఉంటది. కొంతమంది మిస్ అవ్వడంలో వేరే మీనింగ్ ఉంటదనమాట. అంతే. మీ అభిప్రాయం ఏంటి? అంటే డబ్బు కోసం విదేశాలకు రావడం సరైన నిర్ణయమా? లేదంటే మన వాళ్ళతో కలిసి ఉండడమే గొప్ప సంపద? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.